ఉప్పు కలిపిన నీటిలో నిమ్మకాయ తేలుతుంది, కలపని నీటిలో మునుగుతుంది అనే ఒక ఎక్స్పెరిమెంటు. తర్వాత ఇది వచ్చి జలచక్రము. ఇక్కడ నీరు ఏ విధంగా ఆవిరవుతుంది, తర్వాత మేఘాలుగా ఎలా ఏర్పడుతుంది, అవి కరిగి మళ్ళీ మనకి వాన ఎలా కురుస్తుంది అనే ఎక్స్పెరిమెంట్ని ఆ అమ్మాయి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వర్షం అనేది ఎలా కురుస్తుందో మనకి ప్రయోగపూర్వకంగా చూపిస్తుంది. చాలా బాగుంది కదా. తర్వాత ఇది వచ్చి స్టేట్స్ అండ్ క్యాపిటల్స్. ఇక్కడ వచ్చి రాష్ట్రాలన్నీ ఉన్నాయి, అటువైపు రాజధానులు ఉన్నాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, దానికి రాజధాని అమరావతిని టచ్ చేస్తేనే అది వెలుగుతుంది అనమాట. ఆ విధంగా ఇక్కడ రాష్ట్రాలు, రాజధానులు, మిగతా వాటిని దేని టచ్ చేసినా అది వెలగదు, ఆ ఎక్స్పెరిమెంట్. తర్వాత పీడనం, దానికి సంబంధించింది. తర్వాత ఇక్కడ వచ్చి పసుపు కలిపారు నీటిలో, దాన్ని మిక్స్ చేస్తే పసుపు కలర్లో, ఆ తర్వాత సర్ఫ్ని యాడ్ చేస్తే అది రెడ్ కలర్లోకి చేంజ్ అయింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆ పాప. తర్వాత ఈ అబ్బాయి వచ్చి ఫస్ట్ క్లాస్ అబ్బాయి. అందరూ సైన్స్ ఎక్స్పెరిమెంట్ చేస్తుంటే మనం కూడా చేయాలని అబ్బాయి వినాయకుడు చేసుకురావడం జరిగింది. ఇక్కడ వచ్చి రాత్రి పగలు అనమాట. ఇది నైట్ టైం చంద్రుడు చుక్కలు ఉంటుంది, పగలు సూర్యుడు ఉంటాడు. తర్వాత డే ఎలా ఉంటుంది, నైట్ టైము ఏ విధంగా ఉంటుంది అన్నదానికి వాడు ఒక ప్రయోగం చేసుకొచ్చాడు. ఆ తర్వాత ఇక్కడ వచ్చి వీడు చూడండి, సోడా నీళ్ళు కలిపాడు, నీళ్ళు పోసాడు, సోడా వేసి తర్వాత ఇనో ప్యాకెట్ని వేసి మిక్స్ చేస్తుంటే అది చూడండి ఎంత బాగా పొంగుతుందో. అగ్నిపర్వతం నమూనా అనమాట అది. తర్వాత ఇది వచ్చి అడవిలో జంతువులు, ఏమేమి జంతువులు ఉంటాయి, అన్ని క్రూర జంతువులు, సాధు జంతువులు, తర్వాత కొలను, అందులో ఉండే జంతువులు, వాటి గురించి చూపిస్తుంది. తర్వాత ఇక్కడ వచ్చి మండుటకు గాలి అవసరం అనే ప్రయోగము. గ్లాస్ లోపల ఉండే గాలిని పీల్చుకున్నంత వరకు వెలిగింది, గాలి అయిపోయిన తర్వాత అది ఆరిపోయింది అనమాట. మళ్ళీ ఇక్కడ స్టేట్స్ అండ్ క్యాపిటల్స్. ఇక్కడ అంటే రాష్ట్రము, దాని రాజధానిని మాత్రమే టచ్ చేసినప్పుడు అక్కడ ఉండే 3 లైట్స్ అనేవి వెలిగిందనమాట. తర్వాత ఇది నీటి వడపోత, వాటర్ ప్యూరిఫికేషన్. పైన వచ్చి గులకరాళ్ళు ఉన్నాయి, తర్వాత బొగ్గు, మళ్ళీ ఇసుక, లాస్ట్లో కాటను. ఇవన్నీ ఫిల్టర్ అవుతూ వచ్చి లాస్ట్ కప్పులో ప్యూర్గా ఉండే వాటర్ అనేది వస్తుందన్నమాట. అది వాటర్ ప్యూరిఫికేషన్, ఆ ఎక్స్పెరిమెంట్. బాగుంది కదా. నెక్స్ట్ ఇక్కడ ఈ అబ్బాయి వచ్చి ట్రాఫిక్ రూల్స్, దానికి సంబంధించిన నమూనా ఒకటి చేస్తాడు. అక్కడ రూల్స్ని ఫాలో అవుతూ వెళ్తే యాక్సిడెంట్స్ అవ్వవు, లేదంటే యాక్సిడెంట్స్ అవుతాయి అన్నదానికి. ఇది వచ్చి వాటర్ ఫాల్స్, మోటార్ పెట్టి ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇక్కడ వచ్చి గాలికి బరువు ఉంది, బెలూన్ ఊపిండేది కిందకి వెళ్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చి అది కూడా గాలి